రైతు వ్యతిరేక కాంగ్రెస్ పై జంగ్ సైరన్ బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించారు. వారందరికీ నిరంజన్ రెడ్డి గారికి వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ సిరికొండ మల్సునాచారి గారికి, మరొక మాజీ మంత్రివర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు, జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అందరు ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు. దాదాపు ఒక 300-400 మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్న, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తూ ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు. ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు కాదు, ఇవాళ ఉన్న వాళ్ళు కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులైపోయినాం, చక్రవర్తులైపోయినాం, రారాజులైపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఒకనాడు బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లు ఓడతావు కొడుకో నైజాము సర్కరోడా అని ఆనాడున్న నియంతను నిలదీసిన గడ్డ నల్లగొండ. అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే, అన్న ఒక్క మాట చెప్పాలి, నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు. ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి